ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీకందరికీ శుభములు కలుగునుగాక. మీకందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినం మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో మీరందరూ కూడా ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవ, మా రక్షక, మీకే స్తుతులు 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 స్తోత్రములు 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 వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ప్రభువా తండ్రి, అనుదినము క్షణక్షణము మీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి మీ సజీవ రెక్కల్లో ఉంచిన దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభా, మీ కృప లేనిదే, మీ దయ లేనిదే మేము జీవించలేము ప్రభా. అయ్యా, నీ కృపను బట్టి, నీ దయను బట్టి నాయనా మేము సజీవ రెక్కల్లో తండ్రి ఉండి నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతోమందికి లేనటువంటి ధన్యత, రక్షణ మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలయ్యా. అయ్యా ప్రభువా తండ్రి, అయ్యా నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి విజ్ఞాపనతో ప్రభువా ప్రార్థించమన్న రీతిగా ప్రభువా మేము నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. నశించిపోతున్న ఆత్మల కొరకు నీ సువార్త ప్రకటిస్తూ ఉండగా నీ బలమైన ఆత్మశక్తి చేత నింపి మీరే నాలో ఉండి మాట్లాడండి అయ్యా ప్రభువా. ఈ సమయంలో ఏ ఆదరణ కొరకు నీ మాటలు వినాలని ఆశపడుతున్నారో ప్రభువా, ఆదరణ లేని వారికి నైనా ఆదరించే దేవుడివి అయ్యా. అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరిచే దేవుడివి అయ్యా. రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చే దేవుడివి అయ్యా. నెమ్మది లేని వారికి నెమ్మది, సమాధానం లేని వారికి సమాధానము, జ్ఞానము లేని వారికి జ్ఞానము అనుగ్రహించగల గొప్ప దేవుడు అని అయ్యా గ్రహించి అయ్యా ప్రభా, లోక అంధత్వంలో కొట్టుకొని పోకుండా ప్రభా, నీ యందు భయము భక్తి కలిగిన వారిగా అయ్యా నీ ఆత్మ జ్ఞానముతో నింపి మీరు ఆకర్షించుకుని ప్రతి ఒక్కరిని ప్రభా తండ్రి నీ రక్షణ మార్గంలోకి నడిపించి నీ పరలోక రాజ్య వారసులుగా మీరు చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఏ యోగ్యత, ఏ ఎన్నిక లేని నన్ను ఏర్పరచుకుని ప్రభా, నీ నోటి బోరగా మాత్రమే ప్రభా తండ్రి నన్ను నిలువబెట్టుకుని వాడుకోండి ప్రభా, నీకు స్తోత్రాలు అయ్యా. ప్రభా, నీ వాక్యం ద్వారా ప్రభా అనేక మంది ఆకర్షితులవులాగున పరిశుద్ధాత్మదేవ మీరే నాలో ఉండి మాట్లాడి మీరే సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని, వినే చెవి గ్రహించే మనసు ప్రతి బిడకు దయచేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, స్తోత్రం. ఈ దిన వాక్యాంశము సామెతలు 19:1 చూద్దాం. బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడువానికంటే యథార్థముగా ప్రవర్తించు ధన్యుడే శ్రేష్ఠుడు. అనగా బుద్ధిహీనుడై అంటే బుద్ధి లేకుండా, జ్ఞానము లేకుండా, తెలివి లేకుండా ఉండడం మంచిది కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే నీకున్న సమస్తాన్ని నీ ధనము నమ్మి నువ్వు జ్ఞానము కొనుక్కో అంటున్నాడు. తెలివిని సంపాదించుకొని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం తెలివి, జ్ఞానం, వివేకం కలిగి నడుచుకోవాలని ఈ దినం మనం నేర్చుకుందాం. బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడువానికంటే అంటే బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖంగా మాట్లాడువానికంటే అనగా బుద్ధి లేకుండా ఎంత ధనికుడైనా అయి ఉండొచ్చు, ఎంతో పేరు ప్రఖ్యాతులైనా కలిగి ఉండొచ్చు, కానీ జ్ఞానము లేకుండా, బుద్ధి లేకుండా ఉంటే మాత్రం ఏమని చెప్తున్నాడంటే కింద యథార్థముగా ప్రవర్తించి దరిద్రుడే శ్రేష్ఠుడు అంటున్నాడు. నీకెంత పేరు ప్రఖ్యాతులైనా ఉండొచ్చు, ఎంత ధనమైనా ఉండొచ్చు, కానీ బుద్ధి లేకుండా మూర్ఖముగా ప్రవర్తిస్తే గనక నీకన్నా యథార్థముగా ప్రవర్తించి దరిద్రుడే శ్రేష్ఠుడు అని సొలొమోను మహారాజు మహాజ్ఞాని అయినటువంటి జ్ఞాని రాసినటువంటి సామెతలు గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం. సొలొమోను రాసిన, దావీదు రాసిన బైబిల్ గ్రంథంలో ఎవరు రాసినా అందరూ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ప్రేరేపింపబడి పరలోక మర్మాలను బయలుపరిచేటటువంటి పరిశుద్ధ గ్రంథం కాబట్టి మనము ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు మనకు దేవుడు తెలివిని, జ్ఞానాన్ని, వివేకాన్ని ప్రసాదించి ఆయన యందు భయము భక్తి కలిగిన వారిగా దేవుని రాజ్య వారసులుగా ఆయన చేర్చుకుంటాడు. ఇంకా మనం చూద్దాం సామెతలు 28:6 చూద్దాం. వంచకుడై ధనము సంపాదించిన వానికంటే యథార్థముగా ప్రవర్తించి దరిద్రుడు వాసి. ఇక్కడ మనకి క్లారిటీ ఇచ్చాడు. వంచకుడై ధనము సంపాదించుట కంటే
వంచన అనగా చెడు పనులు చేస్తూ ధనం సంపాదించే కన్నా యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే మేలు. అనగా యథార్థంగా ప్రవర్తిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అంతేకాని ఈ లోకంలో మనము వంచకులుగా, బుద్ధిహీనులుగా, అజ్ఞానులుగా ఉండొద్దని మనకి దేవుడు నేర్పిస్తున్నాడు. తెలివి, జ్ఞానం, వివేకం గల దేవుని ఆత్మచేత మనల్ని నింపి మనకి జ్ఞానం ఇచ్చి దేవుడు నడిపిస్తాడు. ఎప్పుడు మనం దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించి, అయ్యా నాకు జ్ఞానం లేదు, నాకు జ్ఞానం కొదువుగా ఉందని మనం అడిగినప్పుడు జ్ఞానం ఇచ్చే దేవుడు. తెలివి, జ్ఞానం, వివేకము గల తన ఆత్మతో మనల్ని నింపుతాడు. మనకి ఏది కొదువుగా ఉన్నా నన్ను అడుగు అంటున్నాడు. నీకు జ్ఞానం కొదువుగా ఉంటే నా దగ్గరకు వచ్చి అడుగంటున్నాడు. కాబట్టి మనకి ఈ లోకంలో ఏది కొదువుగా ఉన్నా దేవుడిని అడిగినప్పుడు దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. ధనము ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండొచ్చు, కానీ బుద్ధిహీనంగా ప్రవర్తిస్తే కనుక దరిద్రుడే మేలు అంటున్నాడు. అనగా లాజరు ధనవంతుడు ఉంటారు. లాజరు దరిద్రుడు, ధనవంతుడు ఎంతో సుఖభోగాలతో అనుభవిస్తూ ఉంటాడు. లాజరు దరిద్రుడుగా ఆ ధనవంతుడు గుమ్మం ముందు ఒక గేటు బయట కూర్చుని వాళ్ళు విసిరేసినటువంటి ఎంగిలి విస్తరలు తింటూ, ఎంగిలి ఆహారాన్ని తింటూ జీవిస్తాడు. కానీ దేవుని యందు భయము, భక్తి కలిగి జీవిస్తాడు లాజరు. కానీ ధనవంతుడు తన ధనంతో తొలగుతూగుతూ సంతోషంగా జీవిస్తూ దేవుడే లేడు అన్నట్టుగా మూర్ఖంగా, బుద్ధిహీనంగా జీవిస్తాడు. ఒక రోజున లాజరు చనిపోతాడు, ధనవంతుడు చనిపోతాడు. లాజరు పరలోకానికి వెళ్తాడు, ధనవంతుడు నరకానికి వెళ్తాడు. కాబట్టి దరిద్రుడు మేలు అనగా ధనముండి బుద్ధిహీనంగా ప్రవర్తించి నశించిపోయి నరకానికి పోయే కన్నా దరిద్రుడుగా ఉండి దేవుని యందు భయము, భక్తి కలిగి ఉంటే, జ్ఞానం కలిగి జీవిస్తే, జ్ఞానం అనగా దేవుని వాక్యమే మనకి జ్ఞానం ఇచ్చేది, లోక జ్ఞానం కాదు. పరలోక జ్ఞానాన్ని ఇచ్చి మనల్ని పరలోక రాజ్యానికి చేర్చేది దేవుని వాక్యం. ధనవంతుడు నరకాన్ని ఉంటాడు, లాజరు పరలోకంలో దేవునితో పాటు ఉంటాడు. ఈ భూలోకంలో ఉన్నది సమస్తము కూడా తాత్కాలికమే. మనకి ఈ లోకంలో ధనం ఉండొచ్చు, ఈ లోకంలో మనకు పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, మనము పెద్ద ఘనత వహించిన వారమై ఉండొచ్చు. ఏది ఉన్నప్పటికీ తాత్కాలికం. ఈ భూలోకంలో ఉన్నంతకాలమే మనకి. మరణిస్తే ఇవేవి మనతో రావు. ధనం మనతో రాదు, పేరు ప్రఖ్యాతులు రావు, మన కులము రాదు, ఏది రాదు మనతో. కాబట్టి మనము ఈ భూలోకంలో ఉండగానే తెలివి, జ్ఞానం, వివేకం కలిగి నడుచుకోవాలి. అనగా లోక జ్ఞానం కాదు. మనము ఎలా పుట్టాం, ఈ భూలోకానికి మనం ఎలా వచ్చాం, ఈ సృష్టి ఎలా ఆరంభమైంది, మనల్ని ఎవరు పుట్టించారు అని మనం గ్రహించుకోవాలి. అది జ్ఞానం. అంతేకాని అందరూ ఉంటున్నారు, మనం ఉన్నాం, అందరూ పుట్టాం, మనం పుట్టాం, ఆకాశం ఉంది, భూమి ఉంది, ఎలా ఉందో తెలియదు, ఎలా వచ్చిందో తెలియదు అనుకొని అజ్ఞానంగా, బుద్ధిహీనుడు అజ్ఞానంగా జీవిస్తాడు. కాబట్టి మనం బుద్ధిహీనుల వలె ఉండకుండా, అజ్ఞానంలో ఉండకుండా తెలివి, జ్ఞానం కలిగి నడుచుకోవాలని ఈ దినం మనం నేర్చుకుందాం. సామెతలు 16:8 చూద్దాం. అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. అన్యాయం చేసి కలిగినటువంటి గొప్ప వచ్చుబడి అంటే అన్యాయం చేసి మనం ఎంత ధనమైనా సంపాదించవచ్చు, కానీ అది మనతో రాదు. తాత్కాలికమైనటువంటి ఈ లోకం కోసం మనం అన్యాయం, మోసం చేసి సంపాదించితే మనము ఎక్కడికి వెళ్తాము? నిత్య నరకాగ్నికి వెళ్తాం. నీతితో కూడిన కొంచెము శ్రేష్టం అంటున్నాడు. నీతి సూర్యుడైనటువంటి యేసయ్య వైపు చూస్తే తన నీతి మార్గంలో మనల్ని నడిపిస్తాడు. లేదంటే మనం ఈ లోక ధనంతోనూ ఈ లోకంలో పేరు సంపాదించాలని అజ్ఞానంలో మనం జీవిస్తే అపవాది కబంధ హస్తాల్లో మనం చిక్కుకొని మనల్ని దేవుని మార్గంలో నడవకుండా మనల్ని నిత్య నరకాగ్నికి తీసుకెళ్ళిపోతాడు. సామెతలు 15:16 చూద్దాం.
నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెం కలిగి ఉండటం మేలంటున్నాడు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండొచ్చు, కానీ వారికి నెమ్మది ఉండదు. అనేకమైనటువంటి టెన్షన్స్, భయాలు, ఆందోళనలు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మనం నెమ్మది లేకుండా విస్తారమైన ధనం కలిగి ఉండేటి కంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి భయభక్తులతో కూడా కొంచెం కలిగి ఉండటం మేలు. అనగా మనం ఈ లోకంలో జీవించడానికి అన్న వస్త్రాలు కలవారుగా మీరు ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో మనం జీవించాలంటే సమస్తము మనకి సర్వసృష్టిని ఇచ్చిన దేవుడు, మనల్ని పుట్టించిన దేవుడు మనల్ని పోషించడా, మనల్ని రక్షించుకోడా, మనల్ని ఆదరించడా, మనల్ని బలపరిచి ఆయన ఇచ్చిన రాజ్యానికి చేర్చుకోడా అని మనం దేవుని దగ్గరికి వస్తే మనకి నెమ్మది, సమాధానము, సంతోషము దేవుడిస్తాడు. అదే లోకంలో ఉంటే లోక ఆలోచనలతో, లోక తలంపులతో ఉంటే ఎంత ధనం ఉన్నప్పటికి కూడా నెమ్మది ఉండదని దేవుని వాక్యం సెలవిస్తుంది. విస్తారమైన ధనం ఉండటం కంటే యెహోవా యందలి నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండటం కంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండట కొంచెం, భయభక్తులతో కూడా కొంచెం కలిగి ఉండటం మేలంటున్నాడు. అందుకని ఈ లోకంలో ధనం వైపు పరిగెట్టకుండా, పేరు ప్రఖ్యాతుల వైపు పరిగెట్టకుండా దేవుని యందు భయము, భక్తి కలిగి ఉంటే దేవుడు తప్పకుండా మనల్ని ఈ లోకంలో ఏ స్థితిలో ఉంచాలో ఆయన పట్ల ఆయన ప్రణాళిక ఏంటో తప్పకుండా నెరవేరుస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అలాగని లాజర్లాగే దరిద్రులుగా ఉండిపోమని దేవుడు చెప్పడు. దరిద్రులుగానే ఉండాలని కూడా ఆయన ఆశ కాదు. ఆయన మనల్ని ధనవంతులుగా చేయడానికి యేసయ్య ఈ లోకానికి దరిద్రుడుగా వచ్చాడు. ఆయన దరిద్రుడిగా మారి మనల్ని ధనవంతులు చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. మనల్ని ఈ లోకంలో ఉండగా ధనవంతులుగా ఆయన పిల్లలుగా ఉంచి ఆయన రాజ్యంలో ఆయనతో పాటు పరలోక రాజ్యంలో పరమ తండ్రి అయినటువంటి పరలోకాన్ని పరిపాలించేటటువంటి యేసయ్యతో పాటు మనం ఉన్నప్పుడు మనము కూడా రాజపుత్రులము, రాజపుత్రికలముగా ఉంటాము. ఈ తాత్కాలికమైన ఈ లోకం కోసమే మనం ప్రయాసపడి మనము దేవుని రాజ్యాన్ని కోల్పోతే మనము ఈ లోకంలో జీవించిన జీవితం వ్యర్థం, మనం ఈ లోకానికి రావడం వ్యర్థం, మన బ్రతుకు వ్యర్థం. కాబట్టి ఈ భూలోకంలో ఉండగానే మనము తెలివి, జ్ఞానం, వివేకం కలిగి నడుచుకోవాలి. ఆ తెలివి ఎక్కడుంది? పరిశుద్ధ గ్రంథములో దేవుని యొద్ద ఉంది. దేవుని దగ్గరికి వచ్చి దేవుని మందిరానికి వస్తే దేవుడు తన ఆశీర్వాదాలతో నింపుతాడు, తన దీవెనలతో నింపుతాడు, తన ఆత్మతో నింపుతాడు, మనకి నెమ్మది, సమాధానాన్ని ఇస్తాడు. వీళ్ళందరూ పని పాట లేకుండా తిరుగుతున్నారు దేవుని మందిరం అని అనుకుంటారు. గ్రహించుకునేటువంటి అంధత్వంలో ఉన్నటువంటి వారు మనల్ని పుట్టించిన దేవుణ్ణి విడిచి మనం ఈ లోకంలో ఎంత సంపాదించినా వ్యర్థమని మనం గ్రహించుకున్న రోజున దేవుని మందిరానికి వెళ్లకుండా ఉండలేము. దేవుని దీవెనలు పొందుకోకుండా మనం ఉండలేము. దేవుని దీవెనలు పొందుకుని ఇతరులకి సహాయపడే వ్యక్తులుగా మనం ఉండాలని మనం దేవుడిని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం ఏ లోకంలో డబ్బు లేకపోవచ్చు, కానీ దేవుడు సమస్తాన్ని అనుగ్రహించి మనకు సమాధానాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు. మనము అడగాలి దేవుణ్ణి. మనము అడగకపోవడం వల్లే కదా మీరు పొందుకోలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను కూడా ఇంతకాలం నా పిల్లల్ని దీవించి ప్రభువా అని అడిగాను, కానీ ఎప్పుడూ నన్ను దీవించి ప్రభువా నేను అడగలేదు. అందుకే నేను ఈ స్థితిలో ఉండిపోయానేమో. నేను ఇప్పుడు అడుగుతున్నాను, ప్రభువా నేను అంతత్వంలో నా పిల్లలు బాగుంటే చాలు, నాకేం కావాలే అనుకున్నాను నేను. కానీ మనం అడగాలి. మనం అడిగినప్పుడే దేవుడు ఇస్తాడట. ఇప్పుడు అడుగుతున్నాను, ప్రభువా నేను నీ కొరకు వాడబడాలి, నీ సాక్షిగా నన్ను వాడుకోండి. నేను నమ్మిన బిడ్డలను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచనంటున్నావు కదా. మీరు ఈ లోకానికి వెలుగు, ఉప్పు అంటున్నారు కదా. నన్ను ఈ లోకానికి వెలుగుగా, ఉప్పుగా, అనేక మందికి దీవెనకరంగా, నీ నామానికి మహిమకరంగా ఉండాలి. కాబట్టి నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించి ఇతరులకు ఆశీర్వాదకరంగా నన్ను ఉంచు ప్రభువా అని నేను అడుగుతున్నాను. అందుకని మనము అడగకపోవడం వల్ల మనం పొందుకోలేకపోతున్నామంట. కాబట్టి మనము ఎలా అడగాలి? ఈ లోక సంబంధమైనటువంటి కోరికలతో కాకుండా దేవుని కొరకు వాడబడే పాత్రలుగా ఉండాలి ప్రభువా.
నీ నామానికి మహిమకరంగా ఉండాలి, అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి నా జీవితం అన్నప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. సామెతలు 19:3 చూద్దాం. అట్టివాడు హృదయమున యెహోవా మీద కోపించుడు. ఎటివాడు? 2వ వచనం చూద్దాం ఫస్ట్. ఒకడు తెలివి లేకుండటం మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోను. ఒకడు తెలివి లేకుండా ఉండడం మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. అజ్ఞానంలో ఉంటే, తెలివి లేకుండా ఉంటే మనం దారి తప్పిపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. ఎప్పుడు కూడా దేవుని జ్ఞానాన్ని అడుగుతూ, ప్రభువా నేను పడిపోకుండా నన్ను ఎత్తి పట్టుకో ప్రభు, నీ ఆత్మతో నింపు ప్రభు, నీ జ్ఞానంతో నన్ను నింపు ప్రభు అని మనం అడగాలి. రక్షింపబడినా మనం అడగకపోవడం వల్ల మనము పొందుకోలేకపోతూ ఉంటాం, అనేక సార్లు పడిపోతూ ఉంటాం. అపవాది మనల్ని అనేక సార్లు పడవేయాలని చూస్తూ ఉంటాడు. ఎవరిని మిరుగుదునా అని అపవాది తిరుగుతూనే ఉంటాడట. కాబట్టి మనము ఆయన హస్తాల కింద మనం లేకపోతే అపవాది మనల్ని అనేకమైనటువంటి తప్పుదారిలోకి నడిపిస్తాడు. తొందరపడి నడిచేవాడు దారి తప్పిపోతాడు. తొందరపడి అంటే దేవుని జ్ఞానాన్ని అడగకుండా మన సొంత జ్ఞానంతో మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని జీవిస్తే కనుక మనం ఏం చేస్తూ ఉంటాం? దారి తప్పిపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయను. మనం మూర్ఖంగా ఏం లేదులే అని దేవుడిని అడగకుండా, దేవుని చిత్తం ఏంటో గ్రహించుకోకుండా మన స్వంత జ్ఞానంతో మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే అనేక సార్లు మనము తప్పిపోయి పడిపోతూ ఉంటాం. నేను అనేక సార్లు పడిపోయి ఉన్నాను. దేవుని మీద ఆధారపడకుండా నా స్వనీతిని ఆధారం చేసుకొని నేను ఎన్నోసార్లు పడిపోయి ఉన్నాను, తప్పిపోయి ఉన్నాను. నేను గ్రహించుకునే విధంగా నాకు దేవుడు మనోనేత్రాలు వెలిగించాడు. కాబట్టి నేను అడుగుతున్నాను, ప్రభువా నన్ను క్షమించు. నేను ఇంతకాలం నా స్వనీతిని ఆధారం చేసుకుని నేను ఏది చేసినా నువ్వే చేస్తావు అనుకున్నాను, కానీ నీ మీద ఆధారపడకుండా అది నువ్వే చేస్తున్నావు అనుకుంటూ నా జ్ఞానంతో చేస్తూ నా స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ దేవుడే నాకు చేస్తున్నాడు అనుకుని అజ్ఞానంలో నేను పడిపోయి ఉన్నాను. ప్రభువా నన్ను క్షమించని నేను అడుగుతున్నాను. అలాగే రక్షింపబడినా కూడా మనల్ని అపవాది మన మనోనేత్రాలు మూసివేసి మన స్వనీతిని ఆధారం పడేలాగా చేసి, మన స్వనీతి మీద ఆధారపడుతూ జీవించేలాగా చేసి దేవుని మీద ఆధారపడకుండా మనల్ని తప్పిస్తూ ఉంటాడు. మనం గ్రహించుకోవాలి. మనం గ్రహించుకోవాలంటే మనం ఎక్కువ ప్రార్థనలో గడపాలి. మనం రక్షింపబడ్డాం చాలులే అనుకుని మనం ప్రార్థనలో ఎక్కువ గడపకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తే, నామకార్థ క్రైస్తవ్యంతో ఉంటే కనుక ఆదివారపు క్రైస్తవుల్లాగా ఆదివారం వచ్చింది కాబట్టి దేవుని మందిరంలో గడపాలి అని ఆదివారం వెళ్ళి మిగిలిన రోజులన్నీ కూడా మనము మన సొంత జ్ఞానాన్ని మన స్వనీతిని ఆధారం చేసుకుని జీవిస్తే కనుక మనల్ని అపవాది తప్పిపోయేటట్టు పడిపోయేటట్టు మనల్ని చేసి జ్ఞానం లేకుండా ఆ జ్ఞానంతో నింపివేస్తాడు. తొందరపడి నడుచువాడు దారి తప్పిపోరు, ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయను. అట్టివాడు హృదయమున యెహోవా మీద కోపించును. ఏం చేస్తాడంట? వాళ్ళు తప్పు చేసి దేవుని మీద ఆధారపడకుండా సొంత జ్ఞానముతో స్వనీతితో చేసి తప్పులు చేసి ఏం చేస్తారంట? దేవుణ్ణి కోపగిస్తారంట, దేవుని మీద కోపడతారంట. మనం అజ్ఞానంతో పడిపోయామని మనం తెలుసుకోకుండా దేవుడే నాకు చేశాడు, దేవుడు నాకు ఎందుకు ఇలా చేయాలని ప్రశ్నిస్తూ ఉంటాం. నేను అనేక సార్లు ప్రశ్నించాను. నేను అనుభవపూర్వకంతోనే నేను దేవుని వాక్యం చెప్పాలి. నాలా అంధత్వంలో రక్షింపబడ్డామని అనుకుంటూ అంధత్వంలో ఉండి నశించిపోయేటటువంటి రక్షింపబడి కూడా మనల్ని అపవాది తప్పుదారిలో వంకర మార్గంలో మనల్ని నడిపిస్తూ మనము ఏది దేవుని ఆలోచనలో ఏవి మన ఆలోచనలో గ్రహించుకోలేనటువంటి అంధత్వంలో అపవాది పడేస్తూ ఉంటాడు. నాలా ఎవరు కూడా ఆదివారపు క్రైస్తవుల్లాగా ఉండకూడదు. దేవుని వాక్యానుసారంగా నడుచుకుని దేవుని మీద ఆధారపడి ప్రతి నిమిషం దేవుని చిత్తానికి అప్పగించి జీవించినప్పుడు మనము అపవాది శక్తులన్నిటి మీద విజయాన్ని పొందుకుని తెలివి జ్ఞానం వివేకం కలిగి దేవుని మీద ఆధారపడి జీవించేటట్టుగా దేవుడు చేస్తాడని నేను గ్రహించుకున్న తర్వాత నేను సువార్త ప్రకటించాలి. నేను తప్పిపోయినట్టు నేను పడిపోయినట్టు ఎవరు పడిపోకూడదు. నేను
దేవుల్లో ఉంటూ నేను అంధత్వంలో జీవించాను. అలాంటి స్థితిలో ఎవరు ఉండకూడదని నేను అనుభవపూర్వకంగా తెలుసుకుని దేవుని వాక్యాన్ని ప్రకటించాలని నిర్ణయించుకున్నాను. దేవుడి చిత్తమై ఉన్నది. నిన్ను గర్భంలో రూపింపబడక మునిపే నిన్ను నేను ఏర్పరచుకున్నాను అని, తల్లి గర్భంలో నిన్ను రూపింపబడక మునిపే నేను ఏర్పరచుకున్నానని దేవుడు నాకు 2023లో నాకు వాగ్దానం వచ్చింది. ఆ వాగ్దానం రావడం, నాకు దేవుడు అప్పటికే నా మనోనిద్రలు వెలిగించడం, దేవుని సువార్త ప్రకటించాలని ఆశ తృష్ణ నాలో కలిగి ఉండడం, ఆ వాగ్దానం రావడం దేవుని చిత్తమని నేను గ్రహించి, నేను నాకు ఉన్న జ్ఞానంతోనే ప్రభువా నాకు సహాయం చేయి, నాకు జ్ఞానం ఇచ్చి నువ్వే వాడుకోనన్నని దేవుని చిత్తానికి అప్పగించి దేవుని వాక్యం ప్రకటించాలని నిర్ణయించుకొని నేను మీ ముందున్నాను. అంటే కేవలం దేవుని కృపను బట్టి ఆయన నన్ను ఏర్పరచుకున్నాడని, ఆయన నా మనోనేత్రాలు వెలిగించి నేను పడిపోయిన స్థితిలో, నేనున్న స్థితిలో ఎవరు ఉండకూడదు అని అనుభవపూర్వకంగా తెలుసుకుని నేను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా అటువంటి స్థితిలో ఉంటే ఎవరికి వాళ్ళు పరీక్షించుకోవాలి. నా స్థితి ఎలా ఉంది, నేను నా స్వనీతిని ఆధారం చేసుకుంటున్నానా, దేవుని మీద ఆధారపడి ఉన్నానా అని ప్రతి ఒక్కరూ కూడా పరీక్షించుకోవాలి. ఎవరికాళ్ళు ప్రతిదినం సరిచేసుకోవాలి, ప్రతిదినం పరీక్షించుకోవాలి, ప్రతిదినం కూడా మన ప్రవర్తనను మార్చుకుంటూ ఉండాలి. ఆదికాండం 3:12 చూద్దాం. ఆదికాండం 3:12లో అందుకు ఆదాము నాతోనుంటకు పైన చూద్దాం. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షములను తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షములను కొన్ని నాకు ఇయ్యగా నేను తింటున్నాను. ఇది ఆదాముకి అవ్వకి దేవుడు ఏదెను వరములో దేవునితో పాటు ఉండే ధన్యత ఇచ్చాడు. ఇచ్చి ఈ ఏదెను వరములో మీరు అన్నీ తినొచ్చు, కానీ ఈ తోట మధ్యలో ఉన్నటువంటి ఆ ఫలం మాత్రం తినకండి ఒక ఫలాన్ని చూపించి అది తినొద్దని చెప్తాడు. చెప్పినప్పుడు అవ్వ ఆదాము సరే అని దేవుని మాటకు విధేయత చూపించి దేవునితో పాటు దేవుని పిల్లలుగా ఏదెను వనంలో సంతోషంగా ఆడుకుంటూ ఉన్న సమయంలో ఆదాము కొంచెం దూరంలో ఉండగా ఒంటరిగా ఉన్నటువంటి ఆదాముని సాతాను కలిసింది. పాము సర్పములో దూరి సాతాను సర్పరూపంలో వచ్చి ఇది నిజమా అని అడుగుతాడు. ఏంటి అని అడిగితే, ఇది తోట మధ్యలో ఉన్నటువంటి పండు మిమ్మల్ని తినొద్దన్నాడా? దేవుడు చెప్పిన ప్రతీది కూడా సాతానికి తెలుసు. ఎందుకంటే సాతాను కూడా దేవుని పక్కనే ఉంటాడు. సాతాను కూడా ఒక దేవదూత కాబట్టి పరలోకానికి వెళ్ళే అవకాశం ఇప్పుడు ఉంది. ఎప్పుడు ఓడిస్తాడంటే యేసు ప్రభు రెండవ రాకడలో సాతాన్ని చిరక తొక్కి సాతాన్ని ఈ లోకంలో ఏ మనుష్యుల్ని పాడు చేయకుండా చేస్తాడు. అంతవరకు సాతాను మనతోనే ఉంటాడు, దేవుని దగ్గర ఉంటాడు, మన దగ్గర ఉంటాడు, లోకంలో తిరుగుతూనే ఉంటాడు. కాబట్టి అపవాది శక్తులన్నిటి మీద విజయం ఇవ్వడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టి సిలువలో ఆయన రక్తం కార్చడం ద్వారా మన పాపాలను క్షమించి యేసుక్రీస్తు నామములో మనము ప్రవచించినప్పుడు అపవాది శక్తులన్నిటి మీద మనకి విజయాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు యేసయ్య. కాబట్టి అంతవరకు మనం యేసయ్య పేరెత్తకుండా యేసు నామములో సాతాను శక్తులన్నిటి మీద విడుదల కలుగునుగాక అని మనం ప్రవచించకుండా ప్రార్థించకుండా ఉంటే సాతాను పరిపాలిస్తూనే ఉంటాడు ప్రజలందరినీ. రక్షింపబడినటువంటి బిడ్డలు, మనోనేత్రాలు వెలిగింపబడినటువంటి వారు మాత్రమే ప్రార్థన చేస్తారు. అంతవరకు చెయ్యని వారందరూ కూడా అపవాది కబంధ హస్తాల్లో చిక్కుకొని ఉంటారు. గ్రహించుకోవాలి, జ్ఞానం కలిగి జీవించాలి. వెళ్ళి వచ్చేవారుగా, ఆదివారం చర్చికి వెళ్ళి వచ్చేవారుగా ఉండకుండా దేవుని ప్రణాళిక ఏంటి, దేవుని చిత్తం ఏంటి అని తెలుసుకుని గ్రహించి మనం ప్రార్థించినప్పుడు అపవాది శక్తులంటి మీద మన విజయాన్ని పొందుకుంటాం. ఈ ఏదెను వనంలో దేవునితో ఉంటూ ఉన్నటువంటి అవ్వ ఆదాముల్ని సాతాను సర్పరూపంలో వచ్చి వాళ్ళని మోసపుచ్చింది.
ఇది నిజమా అన్నప్పుడు, అవును మమ్మల్ని తినొద్దన్నాడు దేవుడు, ఇదన్నీ తినొచ్చు అన్నాడు, ఈ ఒక్క పండు తినొద్దాడని అన్నాడని అవ్వ చెప్పినప్పుడు, లేదు మీరు తిన్న రోజున, ఆ పండు తిన్న రోజున మీరు దేవతల వలె అయిపోతారు అంటాడు. దేవుడి వలె అనరు, దేవతల వలె, అంటే సాతాన్లాగా అయిపోతారు. దేవతలన్నీ సాతాన్ రూపం కాబట్టి, సాతాను కల్పించినటువంటి రూపాలు కాబట్టి దేవత వలె అయిపోతారు అన్నాడు. అంటే వాళ్ళు మోసపోయింది అవ్వ. అందుకే స్త్రీ బలహీనమైన ఘటము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. స్త్రీ తొందరగా మోసపోతుందట. కాబట్టి ఏం చేసింది, అవునా అని చెప్పి ఆ సాతాను మాట విని, ఆ సర్పం మాట విని ఆ పండుని తినేసింది. కొన్ని తీసుకొని వచ్చి తను తిని తన భర్త అయిన ఆదాము కూడా ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఆదాము ఏమనాలి, అయ్యో దేవుడు తినొద్దన్నాడు కదా, నువ్వెందుకు తింటున్నావు, నాకెందుకు పెడుతున్నావు అని అడగలేదు. అడగకుండా భార్య మీద ప్రేమతో తినేశాడు. తిన్న వెంటనే వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. పడగానే వాళ్ళకి వస్త్రాలు లేకుండా, వాళ్ళు దేవుని పిల్లలుగా తిరుగుతున్నటువంటి వారికి ఒంటి మీద వస్త్రాలు లేవని వాళ్ళకి సిగ్గు తెలిసింది, అన్నీ తెలిసింది. అప్పటి నుంచి సిగ్గు తెలిసింది, మభ్య పెట్టడం, మాయ చేయడం అన్నీ అక్కడి నుంచి వచ్చేసాయి. అపవాది తలంపులన్నీ వారిలోనికి వచ్చేసి ఏమంటున్నాడు, దేవుడు వచ్చినప్పుడు అవ్వా ఆదాము ఎక్కడున్నారు, ఆదాము ఎక్కడున్నాడు అని దేవుడు వచ్చినప్పుడు వాళ్ళ చెట్ల చాటును దాక్కున్నప్పుడు మీరు ఎక్కడున్నారు అని దేవుడు అడుగుతున్నాడు. అందుకైనా దేవుడైన యెహోవా 9వ వచనం చూద్దాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడున్నావని అనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాక్కుంటుని అంటున్నాడు. దిగంబరినిగా ఉన్నానని తెలుసుకుని నేను దాక్కున్నాను అన్నాడు. అప్పటి వరకు దేవునితో పాటు కలిసి తిరిగినటువంటి అవ్వ ఆదాము, నేను దిగంబరిగా ఉన్నాను కాబట్టి నాకు భయమేసి చెట్టు చాటును దాక్కున్నాను అంటున్నాడు. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకెవడు తెలిపిన వాడేవాడు, నువ్వు దిగంబరిగా ఉన్నావని నీకెవడు తెలిపాడు అని అడిగినప్పుడు, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా, నేను తినొద్దన్న పళ్ళు తిన్నావా, అందుకే నీకు తెలిసింది కదా అని దేవుడు అడిగినప్పుడు ఏమనాలి, అవును ప్రభువా, తండ్రి నన్ను క్షమించు, నేను తినేశాను అని అనలేదు. అపవాది తలంపులు వచ్చేసాయి కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ, అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీకే ఆ వృక్షములను కొన్ని నాకు ఇయ్యగా నేను తింటాను అంటున్నాడు. నీవు ఇచ్చావు కదా, నువ్వు ఇచ్చిన స్త్రీయే నాకు కొన్ని ఇచ్చింది, నేను తిన్నాను అంటున్నాడు. అంటే నేరం ఎవరి మీద మోపుతున్నాడు, దేవుడి మీద మోపేస్తున్నాడు. నువ్వు ఇచ్చావు కదా, నువ్వు ఇచ్చిన స్త్రీయే నాకు ఇచ్చింది, నేను తినేశాను అంటున్నాడు. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చింది, సర్పముతో నీవు దీని చేసినందుకు, సర్పము నన్ను మోసపుచ్చినందుకు తిన్నాను అంటుంది. పుచ్చినందున తింటిని నేను. అంటే ఆదాము అవ్వ మీదకు తోసేస్తున్నాడు, అవ్వ ఎవరి మీద తోస్తుంది, సర్పం మీదకు తోసేస్తుంది. అయ్యో నువ్వు తినొద్దన్న పండు తిన్నాం, మమ్మల్ని క్షమించు ప్రభు అనకుండా అప్పుడే నేరాలు మోపుకోవడం, నేరాలు ఒకరి మీద ఒకరు వేసుకోవడం వచ్చేసింది. అక్కడి నుంచే ఈ లోకమంతా పాపము స్టార్ట్ అయింది. ఆజ్ఞ అతిక్రమే పాపము వలన వచ్చు జీతము మరణం. దేవుని ఆజ్ఞను తిరస్కరించి అవ్వ ఆదాం పాపం కొని తెచ్చుకున్నారు. దానివల్ల దేవుడు శాపాన్ని పొందుకున్నారు. అప్పుడు సర్పాన్ని శపించాడు. నువ్వు ఏమన్నాడు, సర్పముతో నీవు దీన్ని చేసినందుకు పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. అంటే సర్పాన్ని ఎవరు మోసపుచ్చారు, అపవాది వాడుకున్నాడు. కానీ సర్పము శాపానికి గురైంది. నువ్వు కడుపుతోనే పాకుతావు, నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా మన్ను తింటావని శాపానికి గురైపోయింది. అపవాది చేసినటువంటి తప్పులకి అపవాది మోసపుచ్చితే దానికి బలి ఎవరైపోయారు, అవ్వ ఆదాం అయిపోయారు, సర్పం అయిపోయింది. అంటే
దేవుడు తప్పించాలంటే తప్పించవచ్చు, కానీ మానవుడు జ్ఞానం కలిగి జీవించాలని ఎలా ఉంటాడో అని పరీక్షించాడు. కానీ ఆ మానవుడు ఏం చేశాడు? సర్పం మాట విన్నాడు, కానీ దేవుని మాట వినలేదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అక్కడప్పుడే దేవుడు ప్రణాళిక అక్కడే కలిగి ఉన్నాడు. అప్పుడు ఏమంటున్నాడు? మరియు అప్పుడు బ్రతుకు దినములన్నీ నువ్వు మన్ను తిందువు అని చెప్పి, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. అప్పుడే స్త్రీ సంతానం అనగా యేసయ్య తన కుమారుణ్ణి పంపించాలని అప్పుడే దేవుని ప్రణాళిక కలిగి ఉన్నాడు. యేసయ్య వస్తాడు, తను నిన్ను తల మీద కొడతాడు, నువ్వు మడిమి మీద కొడతావంటాడు. గొల్గొతా కొండపైన ఆ గొలియాతు శిరస్సు పైన సిలువ వేయబడింది. ఆ గొలియాతు సాతానికి గుర్తు. ఆ సాతాను తలపైన సిలువ వేయబడ్డాడు యేసయ్య సిలువ. ఆ యొక్క నువ్వు మడిమిమ్మ కొడతావు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కాళ్ళల్లో మేకులు కొట్టారు. అది దేవుని చిత్తం నెరవేర్చబడింది ఇక్కడ. కాబట్టి అపవాది మోసపుచ్చేవాడు, అబద్ధాలు చెప్పేవాడు, అన్యాయం చేసేవాడు, ఈ లోక ఆకర్షణలో పడవేసేవాడు. వాడి ఆలోచనలన్నీ కూడా ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుల్లోనికి వచ్చేసాయి. కాబట్టి అందరూ కూడా ఎలా ఉన్నారు? స్వార్థంతో, అసూయలతో, కక్షలతో, ధనాపేక్షతో జీవిస్తున్నారు. కానీ దేవుని మాటకి విధేయత చూపించకుండా, దేవుని యందు భయము భక్తి కలిగి చూపించకుండా ఎవరి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ అపవాది కబంధ హస్తాలు చిక్కుకొని వాడు ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. వాడు ఎక్కడ తీసుకెళ్తాడు? నిత్య నరకాగ్నికి తీసుకెళ్తాడు. కాబట్టి యేసయ్య ఆ నిత్య నరకాగ్నికి మానవుడు వెళ్ళడం ఇష్టం లేక మానవుడిని ఎంతగానో ప్రేమించి ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసయ్యని ఈ లోకానికి పంపించి మనందరి పాపాల నిమిత్తము శిలువలో మరణించి ఆయన రక్తంలో మన పాపాలు శాపాలు కడగబడి ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత, ఆయన కార్చిన రక్తం ద్వారా మన పాప శాపాలు కడిగి ఉన్నాయని మనం నమ్మి విశ్వాసం నుంచి మారుమనసు పొంది రక్షణ పొందితే మనము దేవుని రాజ్యానికి వారసులు అవుతామని యేసయ్య స్వయంగా ఈ లోకానికి వచ్చి మనకి నేర్పించి ఆయన శిలువలో ప్రాణం పెట్టి మృత్యుంజయుడిగా 3వ దినాలు లేచి మళ్ళీ తండ్రి అయిన దేవుని దగ్గరికి పరలోకానికి ఆరోహణమయ్యి మళ్ళీ నేను ఏ విధంగా వెళ్తానో అదే విధంగా నేను వస్తాను అని మాట ఇచ్చిన దేవుడు తప్పిపోయేవాడు కాదు. మాట ఇచ్చి తప్పిపోవడానికి మానవుడు కాదు, దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. మనుషుల పట్ల ఆయన ప్రణాళికను నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. కాబట్టి ఆయన చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకం కాదు, అది జరిగి తీరుతుంది. ఆయన త్వరలో రానే ఉన్నాడు. త్వరలో రానేనటువంటి యేసయ్య వైపు చూడాలి అంటే మనం ఈ లోకంలో జ్ఞానం కలిగి నడుచుకోవాలి. ఆదికాండం 4:5 చూద్దాం. కయ్యనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును అంటున్నాడు. ఏమంటున్నాడు? కయ్యను అర్పణను లక్ష్య పెట్టలేదు, హేబెలు అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు. కయ్యను ఏం చేశాడు? ఉన్న దాంట్లో కొంచెం తెచ్చాడు. కానీ హేబెలు ఏం చేశాడు? మేపేటటువంటి గొర్రెలు మేపేవాడు హేబెలు. కయ్యను వ్యవసాయం చేసేవాడు. వ్యవసాయం పండిన దాంట్లో కొంచెం తెచ్చాడు, కానీ మొదటిది సమృద్ధి అయినది తేలేదు. కొంచెం తెచ్చాడు. మొదటిది భయంతో భక్తితో తేలేదు. కానీ హేబెలు ఏం చేశాడు? తను మేపేటటువంటి మందలో బలిసినటువంటి ఆ యొక్క హేబెలు గొర్రెల కాపరి, కయ్యను భూమి సేద్యపరిచేవాడు. కొంత కాలమైన తరువాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబెలు కూడా
తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు. ఏం చేశాడు? 4వ అధ్యాయం మనం మొదటి నుంచి చూస్తే ఉంది. కయ్యను వ్యవసాయం చేస్తున్నాడు, హేబెలు గొర్రెలు మేపుతున్నాడు. గొర్రెలు మేపుతూ క్రొవ్వినవి బలిసినవి మొదటిగా అనగా మందలో తొలుచూలు పుట్టిన వాటిని బలిసిన వాటిని క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు. ఇవి దేవునికని ప్రత్యేకించి తెచ్చాడు. కానీ కయ్యను ఏం చేశాడు? ఏదో ఉందిలే, కొంచెం తీసుకెళ్ళాలి కాబట్టి తీసుకెళ్ళాలన్నట్టు తెచ్చాడు. కానీ హేబెలు అర్పణను దేవుడు అంగీకరించాడు, కయ్యను అర్పణను అంగీకరించలేదని ఏం చేశాడు? దేవుని మీద కోపగించాడు, దేవుణ్ణి సణుగుకుంటున్నాడు. అలాగే మనం ఈ లోకంలో అజ్ఞానంతో జీవిస్తూ మనము దేవుని మీద కోపపడుతూ ఉంటాం. మనం ప్రవర్తన బాగుంటే, మనం దేవుని మీద ఆధారపడి దేవుని తలంపులేవో దేవుని ఆలోచనలేవో కలిగి చేస్తే మనం ఏ విషయంలో కూడా నష్టపోము. మనము తెలుసుకోకుండా మన స్వనీతిని ఆధారం చేసుకుని మన జ్ఞానంతో మనం చేసి అనేక సార్లు పడిపోయి మనము దేవుని మీద కోపపడతారు అని ఇక్కడ సొలొమోను మహారాజ్ చెప్తున్నాడు. అట్టివాడు హృదయమున యెహోవా మీద కోపించును, ధనము గల వానికి స్నేహితులు అధికముగా ఉంటారంటున్నాడు. ఎట్టివారు హృదయంలో యెహోవా మీద కోపగిస్తారు? దేవుని మాట వినకుండా సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకుని జీవించి అనేక విషయాల్లో తప్పుపోయి పడిపోయి అపవాది చేతుల్లో చిక్కుకుని కష్టాలు నష్టాలకు గురైపోయి రోగాలకు గురైపోయి నన్ను దేవుడు విడిచిపెట్టేశాడు, నన్ను దేవుడు ఎందుకు నేను దేవుడిని ఇలాంటి దేవుడిని నేను సేవిస్తున్నాను, నన్ను దేవుడు రక్షించకుండా నన్ను ఈ స్థితికి అప్పగించాడని దేవుడి మీద మనం కోపగిస్తూ ఉంటామంట. అలా కోపగించకుండా ప్రభువా నన్ను క్షమించు, నేను చేసిన తప్పులు క్షమించు, నా మనోనేత్రాలు వెలిగించు, నేను ఈ లోక అంధత్వంలో జీవించకుండా నీ ఆత్మశక్తి చేత నన్ను నింపి నీ జ్ఞానంతో నన్ను నింపు ప్రభువా అని మనం ఎప్పుడూ ప్రార్థనాపూర్వకంగా ఎడతెగక మనము దేవుని యందు భయము భక్తి కలిగి ప్రార్థన ఆత్మతో ఉంటే మనము సాతాను కుయుక్తులను గ్రహించుకోగలుగుతాం. లేదంటే మనము ఆదివార క్రైస్తవులుగానే ఉండిపోతాం. మనం ఏం గ్రహించుకోలేకుండా మనము అంధత్వంలో చీకట్లో అపవాది తీసుకెళ్ళిపోయి మన మనోనేత్రాలు మూసివేసి మనల్ని అపవాది తలంపులతో నింపేస్తాడు, అజ్ఞానంతో నింపేస్తాడు, ధనాపేక్షతో నింపేస్తాడు, ఈ లోక ఆకర్షణతో నింపేస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి, దేవుని వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడు దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. లేకపోతే మనం అపవాది తలంపులతో ఉండి కయ్యను వలె మనము కోపగిస్తూ ఉంటాం దేవుని మీద. మన ప్రవర్తన బాగున్నప్పుడు దేవుడు మనల్ని ఎందుకు శిక్షిస్తాడు? కొన్నిసార్లు శిక్షించిన మనకి మేలు కోసమే చేస్తాడు. మనం అజ్ఞానంతో చేసి తప్పుల్లో పాపాల్లో పడిపోయినప్పుడు మనము క్షమాపణ అడగాలి దేవుణ్ణి. లేదా ప్రభువా నేను ఏ విషయంలో పడిపోయాను, నాకెందుకు ఈ శోధన వచ్చిందని దేవుడిని అడిగి తెలుసుకుని మనము దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. అదే జ్ఞానం అంటే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమునకు మూలమని దేవుని వాక్యం సెలవిస్తుంది. జ్ఞానం అంటే ఈ లోక జ్ఞానం కాదు. ఈ లోక జ్ఞానము మనం చదువుతూ వస్తుంది. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి దేవుని జ్ఞానంతో నింపుతాడు. అపవాది కబంధ హస్తాల్లో చిక్కుకోకుండా మనల్ని కాపాడుతాడు. నిత్యరాజ్యానికి మనల్ని వారసులుగా చేస్తాడు. చివరిగా మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 16:10 చూద్దాం. ప్రకటన గ్రంథం 16:10. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుష్యులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొనుచుండిరి. తమకు కలిగిన వేదనను బట్టియు పుండ్లను బట్టియు పరలోకమందున్న దేవుని దూషించిరి, కానీ తమ క్రియలను మాని మారు మనసు పొందినవారు కారు. అంటే రెండవ రాకడలో శ్రమలు విడువబడిన వారు శ్రమల పాలవుతారని
ఇక్కడ చూస్తాం మనం. విడువబడిన వారు ఏం చేస్తారంట, ఆ యొక్క శ్రమలు చూసి, ఆ యొక్క పుండ్లు, వేదన, ఇవన్నీ వాళ్ళకి ఈ చీకటి కమ్మడం వల్ల. 10వ వచనం, క్రూరమృగం వచ్చినప్పుడు అంటే రెండవ రాకడలో జరగబోయేటటువంటి సూచనలన్నీ కూడా మనకి ప్రకటన గ్రంథంలో చూస్తాం. అది చీకటి కమ్ముతుంది. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి చీకటి ఉంటుంది. అక్కడ ఈ లోకంలో మనకి వెలుగు ఉండదు. చీకట్లో వాళ్ళ అంధత్వంలో ఏం తెలియక ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ దేవుడు ఇట్లా చేస్తున్నాడు, దేవుణ్ణి తిట్టుకుంటారంట. కానీ అప్పుడు కూడా అయ్యో ప్రభువా నువ్వు వస్తావని విన్నాము, నువ్వు త్వరలో రానే ఉన్నావని విన్నాము, సువార్త లోకమంతా ప్రకటింపబడుతుంది, సువార్త తెలియని వారు ఎవరూ లేరు, కానీ వినకుండా నశించిపోయే వారు కొందరున్నారు, విని కూడా మనోనేత్రాలు మూయబడిన స్థితిలో ఉన్నారు. అలాంటి వారి కోసం ఇక్కడ వ్రాయబడింది. వేదన బట్టి నాలుగు ఖర్చుకుంటారంట, కానీ తనకు కలిగిన వేదనను బట్టి, పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషిస్తారట. వాళ్ళకున్నటువంటి శ్రమలను బట్టి ఆ ఒళ్ళంతా పుళ్ళు, ఒక చీకటి, శ్రమలు, వేదన, తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, తాగడానికి నీళ్లు లేక, భూకంపాలతో ఈ భూలోకమంతా కూడా బద్దలైపోయి ఎంతో అల్లకల్లోలంగా ఉన్నటువంటి ఈ లోకంలో రక్షణ లేని వారు జీవిస్తారు. వాళ్ళంట దేవుణ్ణి దూషిస్తారంట, కానీ అప్పుడైనా క్షమాపణ అడగరంట. ఎందుకు? అపవాది వాళ్ళ మనోనేత్రాలు మూసివేసింది. అప్పుడు కూడా వాళ్ళు ఇదే స్థితిలో ఉంటారంట. అలాంటి శ్రమలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు గ్రహించుకోలేరు అని దేవుడు ముందుగానే రాయించి పెట్టాడు. దేవుడు చెప్పిన ప్రతీది కూడా నెరవేర్చబడుతుంది. తమకు కలిగిన వేదనను బట్టి నాలుగు ఖర్చుకుందరు, తమకు కలిగిన వేదనను బట్టి, పుండ్లను బట్టి పరలోకమందున దేవుని దూషించరు, కానీ తమ క్రియలను మాని మారు మనసు పొందినవారు కాదు. ఇప్పుడు వాళ్ళ క్రియలు వదిలి మారు మనసు పొందట్లేదు. రెండవ రాకడ సమయంలో కూడా విడువబడి ఎన్నో శ్రమలను అనుభవిస్తూ కూడా అప్పుడు కూడా క్షమాపణ అడగరంట. అప్పుడు కూడా దేవుణ్ణి దూషిస్తూనే ఉంటారంట. దేవుణ్ణి దూషిస్తారు, కానీ వాళ్ళ క్రియలు మాని మారు మనసు పొందిన వారు కారు అంటున్నాడు. అనగా అపవాది ఆ విధంగా మనోనేత్రాలు మూసివేసి అంధత్వంలోనే ఉంచుతాడు. కళ్ళుండి చూడలేని స్థితిలో, చెవులుండి వినలేని స్థితిలో, హృదయం ఉండి గ్రహించలేని స్థితిలో, నోరుండి దేవుని స్తుతించలేని స్థితిలో వారి మనోనేత్రాలు మూసివేస్తాడు అని దేవుని వాక్యం ఇది మనం నేర్చుకున్నాం. కాబట్టి మనం ఎలా ఉండాలి? జ్ఞానము కలిగి నడుచుకోవాలి అంటే లోక జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం కలిగి నడుచుకున్నప్పుడు. దేవుని జ్ఞానం ఎప్పుడు వస్తుంది మనకి? మనము దేవుని యందు భయము భక్తి కలిగి ప్రార్థనాపూర్వకంగా దినదినము మన జీవితాలను సరిచేసుకుంటూ, నేనేమైనా తప్పు చేశానని యోబు ఏం చేస్తాడు? రోజు తనను తను సరిచేసుకుంటూ, తన పిల్లల్ని సరిచేసుకుంటూ బలి అర్పిస్తూ ఉండేవాడు. మనకి ఇప్పుడు బలి అర్పించవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనందరి కొరకు పరిశుద్ధుడైనటువంటి యేసయ్య బలిగా అర్పింపబడ్డాడు. కాబట్టి ఆయన కృపలో ఉన్నాం. మన జీవితాలను సరిచేసుకుంటూ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మనం ప్రార్థించినప్పుడు, మనము మారు మనసు పొందుకున్నప్పుడు అపవాది తలంపులన్నిటి నుంచి విడిపించి పరిశుద్ధమైనటువంటి తలంపులు మనకి కలిగించి, మంచి తలంపులు, మంచి ఆలోచనలు, దేవుని తలంపులు కలిగి జీవించే విధంగా యేసయ్య మనకు సహాయం చేస్తాడు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడమే జ్ఞానమునకు మూలము. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి మనం ప్రతి దినము మన జీవితాలను సరిచేసుకుంటూ, మనలో ఏ లోపం ఉందని మనం ప్రతి దినము కూడా ప్రార్థించి, ప్రభువా నాకు సహాయం చేయండి, నేను ఏ విషయంలో పడిపోకుండా నాకు సహాయం చేయండి అని మనము ప్రార్థించినప్పుడు దేవుడు మనల్ని ఆయన చేతిలో ఎత్తుపట్టుకుంటాడు. ఆయన రెక్కల చాటున మనల్ని భద్రపరుస్తాడు. కాబట్టి మనము తెలివి, జ్ఞానం, వివేకము గల ఆత్మ మనలో ఉంది. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి తెలివి, జ్ఞానాన్ని ఇచ్చి నడిపిస్తాడు. మనము ఆయన మీద ఆనుకున్నప్పుడు మనకు సహాయం చేస్తాడు. కానీ మనం లోకంలో ఉండి లోక ధనాపేక్షలతో, లోక ఆశలతో, లోక కోరికలతో మనం ఉన్నప్పుడు మనము దేవుని తలంపులను మనం గ్రహించుకోలేము. మన స్వనీతిని ఆధారం చేసుకుని
జీవిస్తే కనుక మనం ఈ యొక్క లోక అంధత్వంలోనికి అపవాది తీసుకెళ్ళిపోతాడు. మన స్వనీతి కాకుండా దేవుని చిత్తానికి మనం లోబడి దేవుని వాక్యానుసారంగా జీవిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి ఆయన ఆత్మతో ఆయన జ్ఞానాన్ని ఇచ్చి మనల్ని నడిపిస్తాడు. అందుకే మనం ప్రతిదినం తెలివి, జ్ఞానం, వివేకం గల ఆత్మతో నన్ను నింపు ప్రభా, నేను ఏ విషయంలో పడిపోకుండా నన్ను రక్షించు ప్రభా, నన్ను ఎత్తి పట్టుకో ప్రభా అని మనం ప్రతి దినము కూడా ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు అపవాది శక్తులన్నిటి మీద మనకు విజయాన్ని ఇచ్చి మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచి అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ దిన వాక్యం ద్వారా మనం అనేక దీవెనలు, ఆశీర్వాదాలు మీరు పొందుకున్నారని నమ్ముతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవ, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రములు 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 వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సర్వమెరుగున దేవుడివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, ఘనమైన దేవానికి స్తోత్రాలు. అవును ప్రభువా, అయ్యా తెలివి, జ్ఞానము, వివేకము నీ అందే గుప్తములై ఉన్నాయని నీ వాక్యం సెలవిస్తుంది. అవును ప్రభా, ఈ లోక జ్ఞానము కాదు ప్రభా, ఈ లోక జ్ఞానం అంతా కూడా అపవాది నుంచి వచ్చేది ప్రభా. అయ్యా ప్రభా, ఈ లోక జ్ఞానం మీద, మా స్వనీతి మీద మేము ఆధారపడకుండా మీ ఆత్మ జ్ఞానంతో మమ్మల్ని నింపి మా తలంపులు, మా ఆలోచనలన్నీ కూడా తండ్రి నీ చిత్తానుసారంగా ఉన్నట్లు మీ ఆత్మశక్తి చేత మమ్మల్ని నింపండి. మేము అపవాది కబంధ హస్తాల్లో చిక్కుకోకుండా ప్రతి దినము మమ్మల్ని మేము సరిచేసుకుంటూ ప్రార్థన ఆత్మతో మమ్మల్ని నింపి దినదినము ప్రభువా తండ్రి నీ యందు భయభక్తులు కలిగిన వారుగా, నిన్ను స్తుతించేవారుగా, నిన్ను ఆరాధించేవారంగా, నిన్ను మహిమపరిచేవారంగా నిత్యము నీ యందు భయభక్తులు కలిగి జీవించే ధన్యత, దీవెన, ఆశీర్వాదము అయ్యా మాకిచ్చినట్టుగానే ప్రతి బిడకు దాయిచ్చేయమని నీ మెండైన దీవెలతో నింపి భద్రపరచమని మమ్మలను, మా పిల్లలను తరతరాలు నిన్ను సేవించే కుటుంబాలుగా ఉండుటకు సహాయం దయచేయండి. ఈ లోకంలో ఉన్న సార్వత్రిక ప్రతి సంఘాన్ని దర్శించండి, ప్రతి దైవ సేవకులను దీవించండి ప్రభా తండ్రి. నీ ఆత్మతో నింపి అయ్యా ప్రభా, ఏ ఒక్కరు కూడా వారి యొక్క స్వనీతిని ఆధారం చేసుకోకుండా నీ చిత్తానికి ప్రభా తండ్రి వారి జీవితాలను అప్పగించి నీ చిత్తానుసారంగా జీవించే కృపా, దీవెన, ఆశీర్వాదాలు ప్రతి బిడకు దయచేయమని విన్న వాక్యం ద్వారా నూరంతలుగా ప్రతి ఒక్కరూ ఫలించలాగన వినే చెవి, గ్రహించే మనసు ప్రతి బిడకు దయచేయమని అయ్యా ప్రభా పరిశుద్ధాత్మదేవ మాలో ఉండి మీ ఆత్మ కార్యాలు జరిగించుకోమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. విన్న వాక్యం ద్వారా మీరు బలపడి ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను. విని మీరు మీ వరకే కాకుండా మీ స్నేహితులకు, మీ సహోదరులకు ఈ యొక్క వాక్యాన్ని, ఈ వీడియోను షేర్ చేసి మీరు కూడా సువార్త పనిలో పాలుపంపులు పొందుకొని బలా నమ్మకమైన దాసురాలా అనిపించుకొని దేవుని రాజ్యంలో మనం అందరం ఉండాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలుసుకునేంత వరకు మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ సదా సకల పరిశుద్ధులతోనూ మనతోనూ, మన పిల్లలతో, మన కుటుంబాలతో తరతరాలు యుగయుగాలు మనతో ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.